ఇక బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం కలిసింది. పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ బకాయిల గురించి వివరాలను అడిగి నేతలు తెలుసుకున్నారు. ఇక 1353 కోట్ల రూపాయల మహాలక్ష్మి పథకం బకాయిలున్నాయని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీకి 9246 కోట్ల గ్రాంట్ విడుదల చేశామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ మాత్రం ఆర్టీసీని పట్టించుకోవటం లేదన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. అయితే ఉదయ్ చెప్పండి, ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి వినతి పత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో సహా అందరూ కూడా నేతృత్వంలో బృందం కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. దానికి సంబంధించి ఆర్టీసీ ఎండీ ఎలా రెస్పాండ్ అయ్యారు? ప్రియా, రేవంత్ సర్కార్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు కూడా కుట్ర జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బృందం అంతా కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ వినతి పత్రంలో ముఖ్యంగా 1353 కోట్ల మహాలక్ష్మి పథకం కింద పెండింగ్ బకాయిలు ఉన్నాయి, వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా అటు ఆర్టీసీ ఎండీని కోరిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోపక్క కూడా ఆర్టీసీలు ఛార్జీలు పెంచడం పట్ల సామాన్య ప్రజలు కూడా అనేక ఇబ్బందులు కూడా గురవుతున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా అటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకొని అటు ఆర్టీసీ ఎండీని కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు బీఆర్ఎస్ యువ నాయకులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకున్నాను. చెప్పాడంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు కూడా ఈ కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతుంది, దీన్ని ఎట్లా తిప్పికొడతారు? దుర్గార్గమైన చర్య. ఆల్రెడీ బస్ డిపోలు ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నారు, ఆ ప్లానింగ్లో ఉన్నారు. కార్గోలు ప్రైవేటైజేషన్ చేసేసినారు. ఆల్రెడీ మనకి దాదాపుగా 100 కోట్లు వచ్చాయి కార్గోలో, దాన్ని ఇప్పుడు 3 కోట్లే వచ్చింది ఈసారి. అంటే ఎంత కరప్షన్ జరుగుతుందో మనకు అర్థమవుతుంది. దానికన్నా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పండుగల టైంలో దసరా దీపావళి పెట్టుకొని ఈ పండుగలకి ప్రజలు వాళ్ళ ఊర్లకు తప్పకుండా వెళ్తారని తెలిసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఏంది మీ మహిళల ఫ్రీ స్కీము అంటే భార్యాభర్త పోతే భార్య టికెట్ కూడా భర్తనే వేయాలి, అంతే కదా? మీరు పెంచింది అదే కదా? అంటే అంత ఆలోచన లేదనుకుంటున్నారా ప్రజల దగ్గర? ఇంత బుద్ధి తక్కువగా ప్రజలు ఉంటారని మీరు అనుకుంటున్నారా? మీరు పెంచింది ఎవరికి? భర్తకు పెంచినారు అంటే భార్య టికెట్ కదా అది కూడా. సో ఇంత నీచంగా ఆలోచించే గవర్నమెంట్ ఉండడము పొద్దున్నుండైతే మీరు చూస్తున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ప్రెస్ వాళ్ళకు కూడా నా సానుభూతి తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రెస్ వాళ్ళని కూడా నిర్బంధంలో పెట్టి వాళ్ళని లాగడము, తొయ్యడము, వాళ్ళని మేము కాపాడడము, మమ్మల్ని వాళ్ళు కాపాడడము చాలా బాధాకరమైన విషయము. మహబ్బత్గా దుకాణం అంటే ఇది కాదు, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ముఖ్యంగా ఏదైతే రేవంత్ సర్కార్ ఇందిరమ్మ పాలన నడుస్తుంది, ఇందిరమ్మ పాలన కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఒక పక్క చెప్తున్నప్పటికీ మరో పక్క కూడా ప్రజాపాలన పేరుతో కూడా బస్సుల ఛార్జీలు పెంచడం, అది దసరా ముందు దసరా ముందు పెంచడం కూడా ప్రజలపై కొద్ది భారాన్ని పడిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు రాబోయే దీవాళికి కూడా స్పెషల్ బస్సుల పేరుతో ఎంత ఛార్జీలు పెంచే అవకాశం ఉందో అని చెప్పేసి మనం అనుకోవచ్చా? ఎమర్జెన్సీ ఇంద్రమ్మ పాలనే నడుస్తుంది, ఎమర్జెన్సీ పాలనే నడుస్తుంది. తప్పకుండా ఇది ఎమర్జెన్సీ ఇంద్రమ్మ పాలనే ఇక్కడ జరిగేది. దసరా దీపావళి పండుగలలో కూడా ప్రజల నుండి డబ్బులు వసూలు చేయాలి అని ఆలోచించిన ఈ గవర్నమెంటు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు చేసింది ఏందయ్యా గొప్పతనము? చేసిందే ఒక స్కీము. మీరు ఇచ్చిన 420 దొంగ హామీలల్లో మీరు గొప్పగా చెప్పుకునే స్కీమ్ ఏదైనా ఉందంటే మహిళలకి ఫ్రీ బస్సు. అది కూడా సంవత్సరం దాటగానే కోట్లాది మహిళలు తిరిగేస్తున్నారు, డబ్బులు విపరీతంగా వచ్చేస్తున్నాయి, బోనస్లు ఇచ్చేస్తామేమో కార్మికులకి అన్నంత పరిస్థితులు మీరు చెప్పి ఈరోజు పండుగలను పెట్టుకొని మరి ఇంత తెలివి తక్కువగా ఆలోచించి పండుగల పూట మీరు మహిళలకి ఛార్జీలు, పురుషులకి ఛార్జీలు పెంచడం అంటే ఒక భార్యాభర్త పోతే భర్త టికెట్ భర్తనే ఇస్తాడు కదా ఎట్లయినా. దాని స్కీమ్ ఏముంది మీ దగ్గర? ఇంకొకటి, ఒక పక్క ఉచిత బస్సు, మరో పక్క కూడా ఛార్జీల మోత, మరో పక్క కూడా ట్రాన్స్పోర్ట్ అంటే వెళ్ళడానికి బస్సుల కొరత, ఇలా అన్నిటి దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ప్రభుత్వం ముందు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది సామాన్య ప్రయాణికులు కూడా చెప్పారు. గత చూసుకోవచ్చు మనం దసరా పండుగ సీజన్ అప్పుడు కూడా జేబీఎస్ బస్టాండ్ కావచ్చు, ఎంజీబీఎస్ బస్టాండ్లలో కొంతమంది ప్రయాణికులు దూరం వెళ్ళే ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులకు కూడా గురయ్యారని చెప్పేసి మనకు కొంతమంది చెప్పారు. దీన్ని బస్తీలలో ప్రజలు ఏమంటున్నారు? ఈ ఫ్రీ బస్సు మేము అడగలేదు కదా అని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు బస్తీలలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏమంటున్నారు? ఇప్పుడు రాబోయే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా మేము చెప్తాము, తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది బస్తీలలో? జనరల్గా ఏదైనా పాలసీ అనౌన్స్ చేసేటప్పుడు అందులో మరీ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ లాంటి పాలసీస్, ఎందుకంటే కోట్లాది మంది ఉపయోగించే వ్యవస్థలు, ఇందులో కన్సిక్వెన్సెస్ మనం ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే దీని కన్సిక్వెన్స్ ఏముంటుంది? ప్రాఫిట్ ఉంటుందా, లాస్ ఉంటుందా? డబ్బులు కాదు, మహిళలకు బెనిఫిట్ అవుతుందా, పురుషులకి లాస్ అవుతుందా, ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారా? ఇట్లా రకరకాల కోణాలు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు అసలు హరిబరిలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు హైదరాబాద్లో మహిళలు ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న మహిళలు ఎక్కడ ట్రావెల్ చేస్తారండి?
ఎక్కడ ట్రావెల్ చేయరు కదా, ఎప్పుడో పండుగకో పబ్బానికో ట్రావెల్ చేస్తారు. ఆ పండుగ పబ్బానికి పోదామని ఇప్పుడు అనుకున్నారు, దసరా దీపావళి కాబట్టి హైదరాబాద్ వాళ్ళు ఊళ్ళలోకి పోవాలని అనుకున్నారు. ఇప్పుడు మీరు ఛార్జీలు పెంచినారు అంటే ఏమున్నట్టు, మీ స్కీమ్ ఏమున్నట్టు? మీ బంగారం కనిపించదు, మీ స్కూటీ కనిపించదు, మీ 2500 కనిపించవు. ఏ ముసలైనా 4000 లెక్క పెట్టింది నేను చూడలే ఇంతవరకు. ఏ స్కీమ్ పనిచేస్తలేదు. పక్క వృద్ధులకు కేసీఆర్ ఉన్నప్పుడేమో అండగా ఉంటూ ఇంటికి పెద్ద కొడుకులా కూడా వృద్ధులకు 4000 పింఛన్ ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత మేము ఎక్కువ ఇస్తాం, వారికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చారు. అటు అంటే నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఉచిత గ్యాస్ అన్నారు, అటు 2500 అన్నారు, మహాలక్ష్మి పథకం కింద 2500 అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు. ఇట్లాంటి స్కీమ్ల వల్ల కూడా కొద్దిగా బస్సులో డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏమంటున్నారు మహిళలు కూడా? వాళ్ళు ఇచ్చే పెన్షన్ స్కీమ్ ఇక్కడ కాదు, ఎక్కడైతే గవర్నమెంట్లు లేవో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో అక్కడ పెన్షన్లు ఇస్తున్నారు. ఇక్కడ పైసలు తీసుకోయి అక్కడ ఉన్న నాయకత్వానికి పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి మనకి ఈయనకేం లేదు. వాళ్ళ మన దగ్గర డబ్బులు లేవు అప్పు చేస్తున్నారు అనే విషయం అన్నారు. మిమ్మల్ని అడుగుతున్నామండి, మీరు వచ్చిన 2 సంవత్సరాలలో ఎంత అప్పు చేశారు? 2,70,000 కోట్లు అప్పు చేశారు. ఒక ఇటుకన్నా కట్టి రైడన్నా, ఒక గోడ కట్టిని చూపిస్తాం అలాగేంటన్నా. మేము 4 లక్షలు చేసినాం. ఇట్లా రోడ్డు మీద పోతే 100 కనిపిస్తాయి మావి. అంత డెవలప్మెంట్ చేసినాం మేము. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని. ఎకనామిక్ స్పిన్ ఎట్లా చేయాలో తెలియని ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతాయి. గత ప్రభుత్వం ఇచ్చేది మన కోసం చెప్పలేరు వాళ్ళు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్లో లేదో ఆ నాయకులకు పెన్షన్ ఇవ్వడానికి. అందుకనే డబ్బులు మహారాష్ట్ర పోతాయి, ఢిల్లీ పోతాయి, ఇప్పుడు బీహార్ పోతాయి. మన డబ్బులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. గత ప్రభుత్వం తెచ్చిన పథకాలనే పేర్లు మార్చి వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటారా? చెయ్యరు. మనవి కూడా చేసే అంత స్థాయి వాళ్ళది కాదు, అంత ఆలోచన వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఎలక్షన్ టైంలో కేసీఆర్ గారి పైన నమ్మకం ఎక్కువ ఉంది. కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసి చూపించినారు. అందరూ కేసీఆర్ గారిని నమ్ముతున్నారు. మనం కొత్తగా ఆలోచించకుండా ఆయన ఇచ్చిన దాన్నే మనం డబల్ అని చెప్పేద్దాము, నమ్మేస్తారు అనే ఉద్దేశంతో చెబితే ప్రజలు కూడా చూద్దాంలే అని అనుకున్నారు తప్ప ఇంత మోసపోతారు అనుకోలేరు ఎవరు. ఈరోజు మోసపోయి గోసపడుతున్నారు కాబట్టి వాళ్ళ పక్షాన మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, హరీష్ రావు గారు, మాజీ మంత్రులు అందరం కూడా ప్రజల పక్షం నించోడానికి వచ్చినాం. అయినా నిర్బంధిస్తున్నారు. వీళ్ళకి తెలియదా? 30 సంవత్సరాల నుండి ఇదే రోడ్ల పైన కదా సర్వీస్ చేసినాం మేము నాయకులము. బయట వాళ్ళమా మేమేమన్నా? గుర్తుపట్టారా మమ్మల్ని? మేము పోయి బస్ భవన్లో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వద్దా? మేము ఏం చేస్తున్నాం? ఇక్కడ ధర్నా చేస్తున్నామా? టెంట్ వేసినామా? ఏం చేస్తున్నాం? హింసాత్మక కాండాలు ఏమైనా చేస్తున్నామా? మేము ఇక్కడ ఉన్న వాళ్ళము లోకల్స్ పోయి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని తీసుకెళ్ళి తప్పయ్యా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ప్రజలకి మంచి కోరాలి, పండుగల పూట దోచుకోవద్దు అని చెప్పడానికి వచ్చినాం. అది కూడా తప్పంటే ఇది చాలా దారుణమైన విషయము. తప్పకుండా వాళ్ళకి ప్రజలు రుజువు చెప్తారు. మొత్తానికి చూసుకున్నట్లయితే అటు ఆర్టీసీ ఎండీని కలిసి ప్రజా రవాణాకు సంబంధించిన సమస్యలపై చర్చించామని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఫ్రీ బస్ పేరుతో బస్సులు కూడా తక్కువ చేసిరని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ ఎండీ దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే అనేక సార్లు ఆర్టీసీ ప్రజా రవాణాపై ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రజా సమస్యలపై మేము ముందుండి నడుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం కానీ ఇప్పటికే ఆర్టీసీ ఎండీని కలిసి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాగే కొనసాగితే మాత్రం మాది ఇంకా ముందు అనేక ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సాధారణ ప్రజలు ప్రయాణించే బస్సులే మెయిన్ కీలకం అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య ప్రజలు కావచ్చు, అటు గుడిసెల్లో నివసించే ప్రజలు కూడా అటు నిత్యం పోవాలంటే వాళ్ళకు బండ్లు ఉండవు, కార్లు ఉండవు, కానీ వాళ్ళు కేవలం బస్సు పైన ఆధారపడి ఉంటారు. మరోపక్క గుడిసెల్లో చదువుతున్న పిల్లలు సైతం బస్ పాస్ల మీద ఆధారపడుతుంటారు. అలాంటి వారిపై మీరు బస్ ఛార్జీని పెంచి పెనుభారం మోపిర్రు. ఇప్పుడు మరోసారి కూడా వారు ప్రయాణించే బస్సులపై కూడా పెనుభారం మోపడం ఏంటని చెప్పేసి అటు ఆర్టీసీ ఎండీని కూడా చెప్పిన పరిస్థితికి మన బీఆర్ఎస్ పార్టీ బృందం చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రియా, ఓవర్ టు స్టూడియో.